ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు రొంపిచెర్ల జడ్పీ హైస్కూల్ సుబాని మరియు ఉపాధ్యాయులు ఏఏ మధుకుమార్ తెలిపారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 64 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. బిఎం సుబాని, హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ రొంపిచెర్ల. మరి ఈరోజు వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలోని వినియోగదారుల సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు. దాంట్లో ముఖ్యంగా 9వ తరగతి విద్యార్థులు ఉంటారు. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా డిఓ గారు చంద్రకళ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ రైటింగు, డిబేట్ కాంపిటీషన్, ఏదైతే వినియోగదారుల సమస్యల్ని ఆన్లైన్లో డిజిటల్ యాక్సెస్లో ఏ విధంగా కంప్లైంట్ చేయొచ్చు అనే దాని మీద ఈరోజు ఎస్ఐ రైటింగ్ డిబేటు కంటిన్యూ చేస్తున్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా 72 మంది దాకా విద్యార్థులు హాజరయ్యారు. ఈరోజు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్ రాజశేఖర్ గారి నేతృత్వంలో వినియోగదారులకు సంబంధించిన విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు మున్సిపల్ బాయ్స్ స్కూల్లో నిర్వహించడమైంది. మరి విద్యార్థులకి ముఖ్యంగా వినియోగదారులకు ఉన్న హక్కులు ఏంటి, వాళ్ళు ఎలా కంప్లైంట్ డిఫెక్ట్స్ ఉంటే ఏ విధంగా మరి దాన్ని కంప్లైంట్ రైజ్ చేసి దాన్ని చట్టాల రూపంలో ఉన్న అంశాల మీద వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళ నిజ జీవితంలో కూడా సమస్యలు ఏర్పడినప్పుడు ఇట్లా వినియోగదారులకి హక్కులు వినియోగించుకొని వాళ్ళు దాని మీద రైట్స్ ఉన్నాయని తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పాఠశాలల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం. 21వ తారీఖు మరి జిల్లా స్థాయిలో మరి జాయింట్ కలెక్టర్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం